దేవా ఊరుకుండుము, దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగు చొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలుని పేరు ఇకను జ్ఞాపకము రాకపోన్నట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదుము రండి అని చెప్పుకుంటున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబాలు వారును, అమోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలుసుకొని ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. మిద్యానుకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దు నీవు సిసెరాకును యాబీనుకును చేసినట్లు వారికి చేయు. వారు ఎందోరులో నశించిన భూమికి పెంట అయ్యిరి. ఓరేబు జేయేబు అని వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయు. జబాహు సల్మాను అను వారికి చేసినట్లు వారి సకల రాజులకు చేయు. దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందాము అని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుట ఒగడాకు వలెను వారిని చేయము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారు చిచ్చు కొండలను తగులు పెట్టినట్లు తుఫాను చేత వారిని తరుము. సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలుగు చేయు. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములు మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. ఆమేన్. చివరి వచనం చదువుకో. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. ఆమేన్. ఆమేన్.